గురుగారు ప్రస్తుతం మ్యారేజ్ ట్రెండ్‌లో అసలు ముహూర్తాలు కాకుండా పెట్టుడు ముహూర్తాలని చూస్తున్నారు. అంటే ముహూర్తమే లేనప్పుడు ఎలాగా అనేసి ఆ రోజు మంచి ముహూర్తం ఉన్నా లేకపోయినా వాళ్ళ జాతకం తగ్గట్టుగా లేదు మాకు ఈ రోజే పెళ్లి కావాలి అనేసి పలానా పురోహితులతోనో లేకపోతే ఎలాగో తెలీదు పెట్టుడు ముహూర్తాలు పెట్టుకుంటారు. వీటి వల్ల లాభాలంటారా? నష్టాలంటారా? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. ముహూర్తాలు లేని సమయాలు, ఉదాహరణకు ఆషాఢ మాసం ముహూర్తాలు ఉండవు, అట్లాగే మార్గశిర మాసంలో కొంత భాగం ముహూర్తాలు ఉండవు, భాద్రపద మాసంలో ముహూర్తాలు ఉండవు, కొన్ని శూన్య మాసాలు కొన్ని ఉంటాయి. ఈ మాసాల్లో ముహూర్తాలు ఉండవు, ఒక విధానం. రెండవది, పంచాంగంలో ఉండే ముహూర్తాల్లో కొన్ని పంచాంగాలు, కొన్ని ప్రామాణిక పంచాంగాలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు శ్రీనివాస గార్గే గారి పంచాంగం ఉంది, ఆయన లగ్న ప్రామాణికంగా పెట్టుకొస్తాడు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అట్లాగే నేమాని వారి పంచాంగం ఉంది, దానికి ముహూర్త ప్రామాణికత కొంత ఉంది. తంగిరాల వారి పంచాంగం ఉంది, దానికి ప్రామాణికత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన పంచాంగం ఉంది, ప్రామాణికతగా ఉంటాయి. అవి కాకుండా కొన్ని పంచాంగాల్లో, అంటే ఈనాడు పంచాంగకర్తలు అంటే కనీసం తిథి నక్షత్ర వార జ్ఞానం లేని వాళ్ళు ఎవరో పంచాంగం రాస్తే వీరి పేరుతో పంచాంగాలు వచ్చేసి వ్యాపారం కోసం చేసే ప్రక్రియ ఒక భాగం ఉంది. శ్రీనివాస గార్గే లాంటి వాళ్ళు, తంగిరాల లాంటి వారు, నేమాన లాంటి వారు, ఇంకా పంచాంగకర్తలుగా కొంతమంది సమాజంలో ఉన్నారు కాబట్టి కొంత మనం ముహూర్తాలపై కాస్త దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక పంచాంగకర్త వారి పంచాంగంలో ఇబ్బిడి మబ్బిడిగా ముహూర్తాలు పెడతాడు, లగ్న శుద్ధి ఉండదు, ఇక తారాబలాలు ఉండవు, ఒకటే ముహూర్తాలు. ఒక విధానం అది. ఇక్కడ వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముహూర్తాలు లేనప్పుడు పేర్లు మార్చి ఆ పేరు బట్టి వచ్చేటువంటి రాశులను అనుసరించి ముహూర్తాలు పెడుతున్నారు. దాని అంటే కకృతి ముహూర్తాలు అంటారు. అంటే వాళ్ళకి తాత్కాలికమైనటువంటి సుఖం కావాలి తప్ప శాశ్వత సుఖాన్ని కోరుకునేవాడు చేసే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ముహూర్తాలు లేనప్పుడు ఎలా పెళ్లి చేస్తారు, ఎలా శుభకార్యం చేస్తారు అనేది మనం వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. ఇక్కడ ముహూర్తాలు పెట్టేటువంటి పురోహితులు కూడా వారి హితం కోరాలి. ఏమంటే ఈ ముహూర్తాలు పెట్టకూడదు, ఈ సమయంలో చేయకూడదు, ఇంకా చెబుతుంటారు పుణ్యక్షేత్రాలు చేసేటువంటి వివాహాలకి ముహూర్తాలు అవసరం లేదు అంటారు. అని ఏ ప్రామాణిక గ్రంథంలో రాసింది? పుణ్యక్షేత్రాలు చేసేటువంటి వివాహాలకి కొంత వివాహ ముహూర్తం కొద్దిగా వెనక ముందైనా పర్వాలేదు, ఎందుకంటే వీళ్ళు దర్శనాలకు పోయి రావాలి. చూడందరూ తిరుమలలో పెళ్ళి అనుకోండి, వచ్చిన బంధువులు దర్శనాలకు వెళ్తుంటారు. నాకు ఎక్కడ కాస్త ఇంట్రెస్ట్ వస్తుందంటే, తిరుమలలో పెళ్లి పెట్టుకున్నారు, పాపం యజమాని వీళ్ళ కోసం ఎన్నో రూములు, ఎన్నో మండపాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తాడు. కానీ ఒక్కడ ఆ పెళ్లి సమయానికి ఉండరండి, ఎక్కడికైనా దర్శనానికి వెళ్ళి వచ్చాను అంటే, వచ్చింది నువ్వు పెళ్ళికా దర్శనానికా? ఒకవేళ పెళ్ళి లేకపోతే నువ్వు తిరుమల కొండకు రావుగా. ఒక విధానం. కొంతమంది పెళ్ళికి వచ్చిన తర్వాత అప్పుడు వారు చుట్టుపక్కల బంధువులు గుర్తొస్తారు, వాళ్ళు తిరిగి వస్తారు, అవకాశం దొరికింది కదా అని చెప్పి. అంటే చివరికి
మనము పెట్టుకునేటువంటి పెట్టుడు ముహూర్తానికి కూడా విలువ ఇవ్వనటువంటి దౌర్భాగ్య ముహూర్త వ్యవస్థ నడుస్తున్నప్పుడు వారి వివాహ జీవితాలు కానీ, వారి వ్యాపార జీవితాలు కానీ, వారి ఉద్యోగ జీవితాలు కానీ సవ్యంగా శుభప్రదంగా ఉంటాయని మనం ఎలా చెప్పగలుగుతాము? ఒక ఆయన ముహూర్తం పెట్టాడు, ఒక సిద్ధాంతం, ఒక న్యూమరాలజిస్ట్ ఒక ముహూర్తం పెట్టాడు. 2011 సంవత్సరం 11వ నెల 11 గంటల 11 నిమిషాల 11 విఘడియలకు ముహూర్తం పెట్టాడు. మరి ఆ ముహూర్తం చూసి ఇది సంస్కారవంతుడు పెట్టాడా సంస్కారహీనుడు పెట్టాడా అని అడిగారు ముహూర్తం. నేను పెళ్లి ముహూర్తమేనా? పెళ్లి ముహూర్తం 2011 సంవత్సరం 11 గంటల 11వ నెల 11వ తారీఖు 11 గంటల 11 నిమిషాల 11 విఘడియలకి ఆయన ముహూర్తం పెట్టాడు. కరెక్ట్గా ఆ పెళ్ళి 11 రోజుల 11 గంటల 11 నిమిషాల 11 విఘడియలకి వాళ్ళు బజార్ను పడి కొట్టుకొని కోర్టు కేసులకు వెళ్ళారు. కరెక్ట్గా మళ్ళీ వాళ్ళు విడాకులు ఎప్పుడు వచ్చాయంటే మ్యూచువల్ కదా, మళ్ళీ 11 నెలల 11 రోజుల 11 గంటల 11 నిమిషాలకి జడ్జి గారు కూడా సైన్ చేసేసాడు. అయిపోయిళ్ళ చూసారా 11 ముద్ర జరిగిందో. కాబట్టి న్యూమరాలజిస్టుల ముహూర్తాలు ఇలాగే ఉంటాయి. ఇక్కడ పురహితమును కోరువాడు పురోహితుడు. ఒకవేళ అదే ముహూర్తం నీ ఇంట్లో నీ కొడుక్కో నీ కూతురుకో పెట్టుకుంటావా? చేస్తామా? చెయ్యం కదా. మరి ఎదుటోడు పడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి అర్హత నీకు ఎక్కడుంది? కాబట్టి పెట్టుడు ముహూర్తాల వలన వచ్చేటువంటి శుభాల కంటే అశుభ ఫలితాలు ఎక్కువ వస్తుంటాయి. పెట్టుడు ముహూర్తాలు పెట్టి వివాహాలు చేసుకుని వచ్చేటువంటి సమయంలో వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు, ఇంకా చెప్పాలంటే పసుపు కాళ్లకు పారాణి ఆరకముండే భర్తను పోయినటువంటి నవవధు వితంతువులు చాలామంది ఉన్నారండి. కాబట్టి పెట్టుడు ముహూర్తాల వలన అశుభ ఫలితాలు వస్తాయి తప్ప శుభ ఫలితాలు రావు. కాబట్టి ఒక క్షణం ఆలస్యమైన, ఒక నెల ఆలస్యమైన మంచి ముహూర్తాలు వచ్చే వరకు వివాహ ప్రక్రియలను వాయిదా వేసుకోవడం మంచిది. 2024-25 సంవత్సరంలో వివాహ ముహూర్తాలు చాలా తక్కువ ఉన్నాయి. 100కి 10 మందికే పెళ్ళయ్యే అవకాశాలు ఎక్కువ, 90 మందికి పెళ్ళిళ్ళు కావు, ముహూర్తాలు లేవు. సో కాబట్టి ముహూర్తాలు లేనప్పుడు వివాహాలు చేయకుండా ఉండడం మంచిది. ఆ ఉన్న ముహూర్తాల్లో కూడా మనకు సరైనటువంటి అనుకూల ముహూర్తాన్ని నిర్ణయించుకొని చేసుకోవడం మంచిది. అంతే తప్ప కకృతి ముహూర్తాలు పెట్టుకుంటే ఏంటి వచ్చేది కక్కులే కానీ మరొకటి కాదు. సో దయచేసి ముహూర్తాలు విషయంలో ప్రాధాన్యత ఇవ్వండి. తొందరపాటు నిర్ణయాలతో లేని ముహూర్తాన్ని ఉన్నట్లుగా క్రియేట్ చేసి మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. శుభం.